రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందనుకోవాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. హిందూ మతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాల వల్లే అయోధ్య రామయ్యను చూసే భాగ్యం దక్కలేదన్నారు. అయోధ్యకు రాముడొచ్చాడు, త్వరలో మధురకు శ్రీకృష్ణుడు వస్తాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గాంధీ నోటు అవసరం లేదని, మోదీ పేరుతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా క్లీన్ గవర్నెన్స్ ఎప్పుడు వచ్చినా కూడా అది భారతీయ జనతా పార్టీ తోటి వస్తుంది. ఇంకొకటి విషయం, డబ్బులు వంచలేరేమో, మందు వంచలేరేమో, ఎప్పుడు కూడా మనం కొట్లాడేది మోడీ పేరు మీద. మనకు గాంధీ నోట్ అవసరం లేదు, మనకు నరేంద్ర మోడీ నాయకత్వం చాలు ఎలక్షన్లు గెలవనీకే. అవతలోడు పైసలు వంచితే పంచనీయండి, మన సిద్ధాంతం మన నాయకుడి పేరు మీద చెప్పే మనం ఓట్లాడుకుందాం. వీళ్ళ ఎంత దురదృష్టవంతులు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాముడి యొక్క దర్శన భాగ్యం కూడా లభించలేదు వీళ్ళు చేసిన పాపాలకి. ఇట్లనే మాట్లాడుతూ ఉంటే బాబర్ వంశం అన్నట్టు వీళ్ళంతా. ఆఫ్ఘనిస్తాన్కి పోయి బాబర్ సమాధి చూసుకొని వచ్చిరట, కానీ ఇక్కడ అయోధ్యకు వచ్చి మాత్రం దర్శనం చేసుకోలే. బాజాప్త భారతీయ జనతా పార్టీ కొట్లాడింది, మేనిఫెస్టోలో పెట్టింది. బలరాముడిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టిండు. ఈ నాయకుడు నరేంద్ర మోడీ చెప్పిన హామీలు నా లెక్క ప్రకారం ఏది కూడా మొదలు కాలే. కరెంటు బిల్లు మొదలు కాలే, కరెంటు కట్టు మొదలైంది. అది కాంగ్రెస్ పార్టీ పేటెన్సీ. అది